నమస్తే బాగున్నారా? వెల్కమ్ టు మెక్సికో. నమస్తే బాగున్నారా? మెక్సికోకి స్వాగతం సుస్వాగతం. I'm the best teacher. Oye, señorito, camina. Bueno, mira, el señorito está haciendo su maleta. Convencido de que alcanzará su meta. Anda siempre sin problema. Anda con sinceridad. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మెక్సికో. రాజధాని మెక్సికో సిటీ నుంచి ఇప్పుడు మనం కంకున్ అనే ఒక అందమైన ప్రదేశంకి వెళ్తున్నాం. మయాల సామ్రాజ్యం ప్రపంచపు 7వ వింత. ఎట్టలా ఉంది, బాగుందా? 1000 రూపాయలకు 3 సవక మామూలుగా ఉండదు. బస్సు 24 గంటలు, ఫ్లైట్ 2.5 గంటలు, ఏదైనా ఒకే రైట్. ఏ రాయి అయితే నేను పళ్ళు ఓడగొట్టుకోవడానికి ఫ్లైట్ సవక వెళ్ళిపోతున్నాం. ఫ్లైట్ వీడియో చాలా బాగుండబోతుంది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి. 4 పోలీసులు తీసుకెళ్ళి లోపల రూమ్లో వేస్తారు. దానికి గల కారణం, మనం అమెరికా మీద నుంచి మెక్సికోలోకి వచ్చాం కదా, బై ల్యాండ్ వచ్చాం కదా. 7 రోజులేనట్టు అమెరికా వీసాతో ఫ్రీ. ఫ్లైట్లో వచ్చినోటికి 180 రోజులు ఫ్రీ అట. నాకు ఈ విషయం తెలియదు. తీసుకెళ్ళారు, చూశారు, తీసుకెళ్ళి బొక్కలు వేస్తారు. దీనికి గల కారణం ఏంటంటే, ఇండియా పాస్పోర్ట్కి చాలా స్ట్రిక్ట్. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని వేల మంది ఈ మెక్సికో గుండా అమెరికాలోకి అడ్డదారిగా ఎంటర్ అయిపోయారు. కొన్ని వేల మంది ఇల్లీగల్గా చాలామంది. సో అందుకే ఇండియా పాస్పోర్ట్ చూడగానే వాళ్ళు దొరివేసేస్తున్నారు. 4 చెక్ చేశారు. ఏది డొమెస్టిక్లో తిరిగినందుకు 4 చెక్ చేశారు. మీరు నెంబర్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. నా ఫ్రెండ్కి అయితే ఫోన్ అంతా చెక్ చేశారట, ఏమేమి ఉన్నాయని పర్సనల్తో సహా. ఇంకో ఫ్రెండ్కి అయితే డిపోర్ట్ చేస్తారట. సో చాలా కష్టం. మెక్సికో వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా చూడండి. ఈ చాలా పోలీసులతో మామూలుగా ఉండదు పత్యాపారం. ఇక్కడ తిరగడానికి వచ్చినా, అడ్డదారిలో వచ్చినా, ఇక్కడైతే పోలీసులతో పత్యాపారం మామూలుగా ఉండదు. సో మొత్తానికి అయితే కంకున్కి వచ్చాం. ఇది ఒక బోతల స్వర్గం. ఈ బస్సు ఎక్కేసి మనం హాస్టల్కి వెళ్ళిపోదాం. ఓకే, వచ్చేసానండి హాస్టల్కి. నోమాడ్ హాస్టల్ అనే బెస్ట్ హాస్టల్ అనమాట కంకున్లోని. మొత్తం అమెరికన్లు పిచ్చగా ఉంటారు. సూపర్ హాస్టల్ అనే చెప్పాలండి. ఎందుకంటే ఫారినర్స్ పిచ్చగా ఉంటారు. అమెరికా వాళ్ళకి ఈ హాస్టల్ అంటే చాలా ఇష్టం. అంటే మొత్తం స్విమ్మింగ్ పూలు మొత్తం అన్నీ ఉంటాయి. అందరూ తెల్లోలే, మామూలుగా ఉండదు. నా రూమ్ చూపిస్తాను, మర్చిపోతుంది మీకు. పెద్ద హాస్టల్ అంటే ప్రశాంతంగా ఉన్నది. ఎన్నో మంది ఫారినర్స్ అనమాట హాస్టల్ నిండానా. నా 2002 మీరు నమ్మరు, 6 భలే ఉంటుంది హాస్టల్. స్విమ్మింగ్ పూల్ అవి ఉంటాయి. స్పర్ధన్ 6 బాగుంది. అమ్మాయి కదా, బెడ్ చాలా బాగుంది. 6 అవి నీట్గా ఎయిర్ కండిషను, అటాచ్డ్ బాత్రూము, షవరు అన్నీ సూపర్. చాలా బాగుంది నిజంగా. పైకి వెళ్ళి చూపిస్తాను. పార్టీ మామూలుగా ఉండదు, సూపర్ ఉంది. రండి. కుమ్మతేమస్ డోందరస్ కొలంబియా. మీకు వేస్తా కొలంబియా. మీ లా ఇండియా టూరిస్టా? Chini, YouTube. Me gusta la comida picante. La India? Mucho picante. చెప్పానా మన ఫుడ్ ఎప్పుడు మామూలుగా ఉండదు, నష్టాలానికి ఎక్కిపోద్ది. Muchas gracias. Bienvenido a México. Muchas gracias. Ciao. ఎలా ఉందండి హాస్టల్? సూపర్ ఉంది కదా. ఎక్కువేం కాదు, జస్ట్ $10 12 అంతే. 1000 రూపాయలు, 1000 రూపాయలు కాదు, 900 రూపాయలు. ఇప్పుడు అమెరికాకి ఇదంటే పిచ్చండి. ఈ కంకున్ అంటే ఎండగా ఉంటుంది. అమెరికాలోని ఇదే హాస్టల్లో ఇలాంటి ఫెసిలిటీస్తో ఉండాలంటే $100, అంటే దగ్గర ఒక 8,000 రూపాయలు. ఇక్కడ మనకి 800 రూపాయలకి $10 వచ్చేస్తుంది కదా. కిచెను, యోగా అయితే చేస్తున్నారు. అంటే అక్కడ సంపాదించి 6 నెలలు ఇక్కడ ఖర్చు పెట్టుకుంటారు. మొత్తం బీచ్ పక్కన సముద్రం, బాబా స్విమ్మింగ్ పూల్. ఇంకా వాళ్ళకి ఏం కావాలి? ఎండ, మందు. ఇది రాత్రి అయితే పత్యాపారం మామూలుగా ఉండదు. ఎనీవే ఇప్పుడు వచ్చాను కాబట్టి రెస్ట్ తీసుకొని తర్వాత బీచ్కి వెళ్ళి బికినీ అందాలు చందాలు మామూలుగా ఉండదు. ఫస్ట్ గట్టిగా లైక్ కొట్టి మామూలుగా ఉండదు. లెట్స్ గో. వేర్ యూ ఫ్రమ్? Denmark. Danish? I love Danish, you know. You both are friends? Yes. Nice. Enjoy, man. Forever. Yeah. Okay, enjoy. Thank you. Good morning from Cancun, Mexico. Namaste బాగున్నారా? Muchas gracias. Perfecto. ¿Cómo te llamas? Natalia, ¿no? నతాలియా అండి, కొలంబియన్ అమ్మాయిని నా హాస్టల్లో పరిచయం అయింది కదా. సో బీచ్కి వెళ్దాం అన్నాము. ఈ కంకున్లోని 15 బీచ్లు ఉన్నాయన్నమాట. సో 15 బీచ్లు దీంతో పాటు ఈరోజు తిరిగేస్తాను. మామూలుగా ఉండదు. ఫస్ట్ అయితే నాకు నతాలియాకు ఒక లైక్ కొట్టండి. అందాలు, బికినీలు మామూలుగా ఉండదు. రంగులు ముచ్చు కలర్, ద కలర్ డిఫరెంట్ కలర్ వస్తా. అండ్ చాలా వేడిగా ఉంది అన్నది. ఈ అమ్మాయి అన్నీ మనకు చూపిస్తుంది, మనం అన్నీ చూద్దాం. ఓకే,
వీళ్ళకి షాపింగ్ అంటే మామూలు ఇష్టం కాదు. ఎన్ని కొంటారు అమ్మాయి బ్యాగ్ నిండా ఉన్నాయి, అన్నీ కొనుక్కుంటుంది మళ్ళీని. మనకంటే లింగలింగం అంటూ 2-3 బట్టలు. వీళ్ళు స్విమ్మింగ్లు ఇష్టం కదా, చెడ్డీలు బికినీలు కొనుక్కుంటారు. మీ గుస్తలో షర్ట్ బాగున్నది. వావ్, ఏది తను ఏదో కొనుక్కుంటుంది కానీ నాకు భలే ఉంది. వావ్, మెచ్చిపోయాను. బాగుందా? చాలా బాగుంది. భలే ఉందిగా, సూపరు. అదిగో అందమే అందం. కానీ బీచ్లో భలే ఉంది, నడుచుకోని వెళ్తుంటాయి. నాతో కేసేస్తే కావ్యోక ఏటో బాగుంది. పాప బీచ్లు బికినీలు మామూలుగా లేదు, వెళ్దాం. ఇంకా చేడు అవి కొనుక్కొని ఇంకా చాలా ఉన్నాయి, చాలా పత్యాపారాలు చాలా ఉన్నాయి. తల ఎత్తు నెసెసితా అంబుడిల్లా పొడికే ముచ్చుకోలేరు. ఎండ ఎక్కువ ఉంది, నల్లపోతారండి బాబోయ్. సన్స్క్రీన్ లోషన్ కావాలంటుంది అమ్మాయికి. మనకు అలవాటే ఎండ, కానీ వాళ్ళకి అలవాటు ఉండదు కదా. సో ఇక్కడ ఉన్నవన్నీ ప్రైవేట్ అట, మాకు ఉండవు ఇక్కడ అని అంటున్నారు. ఈ బీచ్లోని 2 బీచ్లు దాటుకొని వచ్చాం, అయినా మాకు దొరకలేదు. బస్సు ఎక్కి వెళ్తున్నాం ఇంకో బీచ్కి. అమ్మాయి డబ్బులు ఇస్తాం, మనకి ఈజీ. ఇది ప్రైవేట్ బీచ్ అనమాట, అందుకే మాకు లేదు. బస్సులు చీప్. ఇది ప్రైవేట్ బీచ్ అనమాట, మాకు దొరకలేదు. సో ఇక్కడ నుంచి వేరేకి వెళ్ళి అక్కడ ఐలాండ్కి వెళ్ళాలట. లా మొహరేస్ అనే ఐలాండ్కి వెళ్ళి అక్కడి నుంచి మేము వెళ్ళాలట బాబు. అంటే ఇదంతా బిల్డింగ్లు చూసారు కదా డ్రోన్ షాట్లోని, అందుకే అవ్వలేదు. అదిగో ఆ షిప్పులు ఎక్కి వెళ్ళాలన్నమాట ఐలాండ్కి. సో చాలా ఎండ 35 డిగ్రీలు ఉన్నది, మామూలుగా లేదు. 35 సూపర్ ఉంది నిజంగానే, భలే ఉంది. మొత్తం చెడ్డీలు బికినీలతోని. లా మొహరేస్ ఆకీ కొంప్రే ఎక్కడ కొనుక్కోవాలి. సో తీసుకున్నాం, మనిషికి $30 తీసుకున్నారు. ఇంకో 25 నిమిషాల్లోని 25 మినిట్స్ 25 మినిట్స్లో ఉందంట. లెట్స్ గో. అది చెప్తున్నాడు అన్ని, మొత్తం పెద్ద ఐలాండ్, మీరు ఎలా ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. ఓడి అమ్మ, బోటు రావడానికి ఒక 20 నిమిషాలు పడుతుంది అన్నారు. ఖాళీగా ఉండడం ఎందుకు, మంచిది హెల్త్కి. కొబ్బరి బొండం తాగిస్తే చల్లగా ఉంటుంది కడుపులో. వచ్చింది మన షిప్పు, ఇప్పుడు వెళ్ళాలి. మామూలుగా లేదనమాట ఈ ఎండ. నిజంగా 35 డిగ్రీలు ఉందిరా నాయన. వీళ్ళు ఎలాగ అయిపోతున్నారు. ఈ పాప ఎర్రగా అయిపోయింది. సన్స్క్రీన్ లోషన్ పెట్టుకోవాలని అంటుంది. మామూలుగా లేదు. మంచి అమ్మాయి అండి పాప. ఇంగ్లీష్ కొంచెం వచ్చి ఎక్కువ రాదు. బోట్ చూడండి ఎంత బాగుందో, అల్తరా బోట్ అనేసి. అబ్బా అబ్బా అబ్బా, మామూలుగా లేదు మేడం, ఎంత బాగుందో నిజంగానే. అన్నాడు మన పాప ముందు వెళ్ళాలి. మన తర్వాత బీచ్ అందమే అందం కదా. అయ్యాహాహా, ఏమందాలరా నిజంగానే వీళ్ళకి. అందుకే పిచ్చిలకి బీచ్ అంటే. అందుకే ఎండ ఎక్కువ ఉంటే తెల్లవాళ్ళు పిచ్చెక్కిపోతారు, పిచ్చి ఎక్కిపోతారు. అలా అది బా మమ్మీ అమ్మ. సో బండి వదిలేసి వెళ్ళిపోతుంది. అదిగో బీచ్, అది ముందు చూడండి రంగులు ఎంత ఉందో, ఎంత బాగుందో. వావ్ కదండి నిజంగా. ఎండ ఎంత ఎక్కువ ఉంటే బీచ్ అంత రంగు బాగుంటుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేలీ అమ్మాయిలండి, షలోమ్ ఇజ్రాయేలీ అమ్మాయిలు. సో స్ట్రాంగ్ ఇజ్రాయేలీ. So strong. Go India. Huh? Go India. Yay. Sí. India. Mariachi. మెక్సికన్ డ్యాన్స్ పేరు mariachi. సంగీతం పేరు mariachi. ఎండ మామూలుగా లేదు. చెప్పాను అనమాట, చచ్చిపోతున్నాము ఎండతోనంటే వచ్చాం లోపలికి. 45 నిమిషాలు. ఎండ మామూలుగా లేదు, మొత్తం అయిపోయింది. 45 నిమిషాలు అనమాట ఇక్కడ నుంచి ఐలాండ్కి. చాలా బాగుంటుందని అన్నారు. చూద్దాం. చేసామండి లా మొహరేస్.
బెన్వెనిదో A la isla de Lambo. మొహేరస్ అంటే అమ్మాయిలండి. ఐలాండ్ ఎలాగుందంటే ఓహో పోలీసులతో కిట్టకిట్టలాడుతుంది. చాలా అందమైన ఐలాండ్, టూరిస్టులతో బాగా నిండిపోయి ఉంది. ఓన్లీ టూరిస్టులే, లోకల్ వాళ్ళు ఉండరు. చూడండి బళ్ళు, కార్లు, పోలీసులు, సెక్యూరిటీ చూడండి, హెవీ సెక్యూరిటీ మామూలుగా లేదు. ఆ చిన్న బళ్ళుల్లో తిరగాలంట ఇదంతా, సిటీ అంతా చిన్న బళ్ళు. గుర్రం గుడిదే అయినా దానాకు లోటు లేదు. ఎండ మామూలుగా లేదండి, చాలా 35 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది. ఆకలి వేస్తుంది, తన తెల్లాపోతుంది. ముచ్చబోనిత రోసా రోసా వేస్తా రోసా అన్నీ పింక్ పింక్ అని అంటున్నాను. గుడ్ బోనిత బోనిత. తినేసాక మాకు దొరికింది కుర్చీలు అన్ని ప్లాయ్ అన్నీ దొరికింది, అంటే స్విమ్మింగ్ చైర్లు గట్టన. తినేసాక ద్రోన్లు గట్ట ఎగరేద్దాం. ఓకే ప్రైవేట్ అంటే ఎంజాయ్ చేయమని ఫుడ్. Oye, señorito, camina. Bueno, mira, el señorito está haciendo su maleta. Convencido de que alcanzará su meta. Anda siempre sin problema. Anda con sinceridad. అయిపోయింది మొత్తం పత్యాపారాలన్నీ. ఇంకా మన స్విమ్మింగ్కి సమయం ఆసమన్నమైంది. నాతికి ఈత రాదని చెప్తాను. నాతి అమ్మయ్య అలాగే మనం మర్చిపో టీచ్ మీ ఈత రాదంటే ఎంత అడ్వాంటేజ్ వచ్చి. Nati, tú duermes, porque tú no duermes. Tú no duermes, vamos. No duermes. Mi no duermes. Teacher, okay? Not, I'm the best teacher. Teacher. Sí, of course, nada. Perfecto. Un segundo, nada, teacher. So, పత్యాపారాలన్నీ అయిపోయాయి. Where we going? డ్రైవింగ్. అన్నింటికి వెళ్తాం, డ్రైవింగ్ చేసుకోవడానికి వెళ్తున్నాం. బామోస్ ఎన్ని కలర్ అద్దాలు ఉన్నాయో, గోల్డ్. మనకేం తెలియదు బండి గురించి. మామూలుగా చూడమే కొంటా ఏదైనా అయితే మనకి వెళ్ళేకుంటా. పర్ఫెక్ట్ మామూలుగా ఉండదు మరి మనతోనే. వేర్ వి గోయింగ్? బీచ్ అగైన్? బీచ్, మళ్ళీ బీచ్కి వెళ్తున్నాం. అదిగోండి బీచ్ మళ్ళీ ఉందిగా లొకేషన్. సూపర్. తాలియా టు స్ట్రాంగ్. అచ్చా తోస్తానంటే వీడియో అవ్వదు కదా. మా వైజాగ్ బీచ్ లాగా ఉందా? వైజాగ్ భలే ఉంది వైజాగ్. బాగుంది. మన పాపకి డ్రైవింగ్ వచ్చు, కార్ తీసుకొని తిరగచ్చు. ఆ అమ్మాయిని కాఫీని ఒక వాటర్ బాటిల్ తెమ్మని చెప్పాను. నేను సూర్యాస్త సమయం అయితే టైం ల్యాప్స్ పెట్టాను. కెమెరా చూశారు కదా, సూర్యాస్త సమయం అవుతుంది. చాలా మంచి అమ్మాయి అండి, నిజంగా చాలా మంచి అమ్మాయి. చెప్పిన పనులు భలే చేస్తుంది. అదృష్టం ఉంటే మనతో పాటు అలా తిప్పియచ్చు అంత మొత్తం సెంట్రల్ అమెరికా అంతానా. థ్యాంక్ యూ నాతి, యూ సో గుడ్ గర్ల్. థ్యాంక్ యూ, ముచ్చ గ్రాసియాస్. ఎంత బాగుందో చూడండి సూర్యాస్త సమయం. అందరూ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం. ఇదే లాస్ట్ షిప్ అనమాట. ఇంకెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకెక్కడ ఉండిపోవాలి ఈ ఐలాండ్లోని. బాగుంది షిప్పు. బాగుంది. అందరూ ఇంట్లోకి వెళ్ళేదే సమయం కదా, గూటికి చేరిపోతున్నారు అందరు పక్షులను.
mami, dame un poco. Yo me pongo loco, estamos pegaditos en la cama como moco. సో అంతా అయిపోయింది, ఇంకా బస్సులోని హాస్టల్కి వెళ్ళిపోతున్నాం. సారీ, తినడానికి. ఏది మన పాప ఏది ఉండిపోయింది, పంపిస్తీ నాటి బాబాస్. మొత్తానికి సిటీ సెంటర్ కంకునికి వచ్చామండి. బాగుంది. బోనీతాను మోసి బోనీతా నాదా ఆడుకుంటుంది మన పాప. ఇద్దరం కలిపి హాస్టల్కి వెళ్ళిపోవాలి. ఓరే థ్యాంక్యూలు. ఇది సెంటర్లో ఫుడ్ ప్లేస్ అండి, మొత్తం ఫుడ్ మార్కెట్. ఇక్కడ ఈ నుంచి ఈ కొస నుంచి మొత్తం ఇదంతా ఫుడ్ మార్కెట్. మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఫుడ్ మార్కెట్, డ్యాన్సులు, మొత్తం మామూలుగా లేదు ఇక్కడ పత్తి వ్యాపారం సెంటర్లో, అంటే సిటీ సెంటర్లో అనమాట. చాలా బాగుంది, తినేద్దాం. లాటిన్ వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారంటే వాళ్ళ జీవితాన్ని, ఈ మామగారికి 75, ఈ మామగారికి 78, ఈ మామగారికి 79. మనకున్న విలువైన ఒక్క జీవితాన్ని పక్కవాడి జీవితంతో కంపేర్ చేసుకొని మనకి ఏదో లేదనుకొని చూడండి, వాళ్ళు ఎంత ఆ ఏజ్కి వాళ్ళకి సంబంధం ఉందా. మామగారికి 92, ఎలా గెంతుతున్నారో చూడండి. వాళ్ళ మనవరాలతో గెంతుతున్నారు 92 సంవత్సరాలు. నిజంగా అదండి, పక్కవాడి జీవితం చూసుకోకుండా మన జీవితం మనకున్న దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు వీళ్ళ లాటిన్ ప్రజలు. చాలా ఉందండి. ఎలా ఉందండి కొంకణి? బాగుంది కదా. నతాలియా చాలా మంచి పిల్ల అండి, నిజంగాన భలే ఉంది. అడిగాను అనమాట తిరుగుదామా అంటే తను కొన్ని ప్రదేశాలు చెప్పింది ఇక్కడ. అంటే ఆల్రెడీ నేను వెళ్ళాను, కానీ మీరు తన కోసం వెళ్ళాలి. రాజ్యాలే పోయాయి, పాప అడిగింది కాబట్టి వెళ్ళిన ప్లేస్లకు మళ్ళీ వెళ్దామని తప్పలేదు. ఓకే, మీరు ఒక విషయం చెప్తున్నాను, చూశారు కదండి. నిజంగా వయసు వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు. 72, 73, 74, 80, 92 డ్యాన్స్లు వేస్తున్నారండి. మందు తాగుతున్నారు, అన్నీ తింటున్నారు, ఆనందం. మనకి వీళ్ళకి తేడా ఏంటంటే ఫస్ట్ మన ఆహారపు అలవాట్లు ఒకటైతే, ఇంకోటి మనం పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం. పక్క వాళ్ళ కోసం టెన్షన్ తీసుకుంటాం. పక్క వాళ్ళ పక్కింటి ఎదురింటి ఆడేమంటారు ఈడేమంటారు. మన ఆనందాన్ని మనం పొందడం. వీళ్ళు చూడండి ఎంత ఆనందంగా ఉన్నారు, తాగుతున్నారు, తింటున్నారు, గింజు. మనం అలాగైతే ఎగ్జాంపుల్ మా అమ్మగారే 55, 56కి బీపీలు షుగర్లు వచ్చి కాదు, వీళ్ళు 92 డ్యాన్స్లు వేసేస్తున్నారు. అని నేనేమంటానంటే మనకున్న దాంట్లో ఎంజాయ్ చేస్తూ లాటిన్ పీపుల్ చాలా ఎంజాయ్ చేస్తారు. వారం 5 నాళ్ళు శ్రమకి జీవితం, వారం 2 నాళ్ళు ప్రకృతికి అంకితం. 5:2. మనం అలా కాదు, జీవితాంతం పనిచేస్తూనే ఉంటాం. మన పిల్లలకి, తరాలకి, మునిమనవులకి, ఎనిమనవులు అలా పనిచేయడమే మనం ఉన్నాం. అనారోగ్యం, ఆనందాన్ని ఎంజాయ్ చేయడం చాలా బాగుంది, నచ్చింది. ఆ ముసలి వాళ్ళు గెంతుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎనివే, ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి రేపు మరో మంచి వీడియోలో కలుసుకుందాం. ప్రపంచపు 7వ వింత మయాన్ల నాగరికతలకు తీసుకెళ్ళబోతున్నాం. చాలా బాగుంటుంది. ఓకే, ఈ వీడియో ఎంతటితో సమాప్తం. గుడ్ నైట్ ఫ్రమ్ కంకున్.